హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సరోజిని శ్రీపాద గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ వర్తమాని భవ, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. యూట్యూబ్ మీకోసం అని చెప్పారు. పేరులోనే ఉంది అంతా అని. ఆవిడ ఉన్నది మన గురించి అని. అది చాలా పెద్ద విషయం. మనందరి కోసం ఈ ఛానల్ని పెట్టి మనల్ని ఆహ్వానించి ఇక్కడికి మనందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద ఆ ఏకత్వ దిశ వైపు తీసుకెళ్తున్నారు. దీనికి మన సరిత గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుందాం. నా గురుదేవులు స్వామి సుందర్ చైతన్యాందులు వారు జ్ఞాన బ్రహ్మ. అలాగే నాకు ధ్యానం నేర్పిన వారు ధ్యాన బ్రహ్మ పితామహులు డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి. ఇప్పుడు నేను గుడాకేశ మాస్టర్ని, T5 బ్యాచ్ మెంబర్ని. అంటే ఆన్ అండ్ హాఫ్ ఎక్కువ శాతం కంటిన్యూ చేస్తుంటాను గుడాకేశాన్ని. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏకత్వ గుడాకేశ గ్రాండ్ మాస్టర్ శ్రీ ప్రబోధ్ అచ్యుత గారికి, ఈ మీకోసం నేనంటాను, మన కోసం అంటాను. సరదా గారికి అది ఎంతవరకు ఆమోదమో నాకు తెలియదు. కాకపోతే ఇది మనందరి కోసము. ఈ ప్లాట్ఫామ్ని మనం బేస్గా చేసుకొని ఈ ధ్యానము జ్ఞానము నేర్చుకుంటూ మనందరము ఆనంద స్వరూపులము. మోక్షము అంటే ఏంటి? ఆనందం. ఇప్పుడు నాకన్నా ముందుగా మేడం వచ్చారు, శైలజ మేడం గారికి. చాలా చక్కగా ఆవిడకి ఆన్సర్ చేశారు. ఆవిడ అడిగిన దానికి, అంటే ఆ జ్ఞానము లేకపోతే ధ్యానము చేసినా ఆ జ్ఞానం లేకపోతే, అందుకే ఇప్పుడు ధ్యానము జ్ఞానము రెండు కలిపి, అంటే రెండు కళ్ళు మనకి. ఏ కన్ను ఒకటైనా కొంచెం లోపమే అది. రెండు కళ్ళు ఉంటే సూర్యచంద్రుల్లాగా రెండు ఉండాలి మనకి. పగలు సూర్యుడు ఉండాలి, రాత్రి చంద్రుడు ఉండాలి. అంటే మనకి ఆ ఉష్ణత, రాత్రి యొక్క శీతలత, ఇదే మనం చెప్పుకోవాలంటే ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ. అంటే స్త్రీ పురుష తత్వము, అర్ధనారీశ్వరత్వము, ఈ రెండు ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది సృష్టి. ఆ విషయాన్ని శైలజ మేడం చెప్పారు, చాలా చక్కగా వివరించారు. మేడం మీకు నమస్కారం. అయితే ఈరోజు మనం కొంచెం సేపు ధ్యానం చేసుకొని ఒక 5 minutes పాటు తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాము. అందరూ చక్కగా చిరునవ్వుతో కళ్ళు మూసుకుంటూ మెల్లిగా మన లోపల జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. చక్కగా చేతుల్లో చేతులు కలుపుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, కుర్చీలో కూర్చున్న వారు కాళ్ళు క్రాస్ చేసుకుంటున్నప్పుడు కుడి కాలు ముందుకి, ఎడమ కాలు వెనక్కి వచ్చేటట్లు క్రాస్ చేసుకొని కూర్చోండి. కింద మఠం వేసుకొని కూర్చుంటే ఇంకా ఏమీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమి చెప్పక్కర్లేదు. మన కాళ్ళని కట్టు పెట్టుకుందాం, మన చేతుల్ని కలుపుకొని పెట్టుకుందాం. మన మనసుని లోపలికి తీసుకెళ్ళడానికి మన కళ్ళని కూడా మెల్లిగా మూసుకొని మన లోపల జరుగుతున్న శ్వాసను నిదానంగా గమనిద్దాం, చిరునవ్వుతో గమనిద్దాం.
మన లోపలికి వెళ్తున్న గాలిని, బయటికి వస్తున్న గాలిని మనం దానితో పాటు కూడుకొని ఆ గమనింపు, అదే వర్తమానంలో ఉండడం. మన శ్వాసతో మనము అనుసంధానింపబడి ఆ ధ్యాన సాగరంలో ఓలలాడుతూ ఉన్నాము. మన కళ్ళ మీద చేతులు పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1, 0. నవ్వుతూ చక్కగా మెల్లిగా కళ్ళు తెచ్చుకున్నాము. మన దివ్య మంగళ దృష్టిని అందరి పట్ల, అన్ని వైపులా, మన చుట్టుపక్కల ఎన్నో ఉంటాయి, అందరి పట్ల, అన్ని పట్ల మన దృష్టిని ప్రసరింపచేద్దాం. ఈరోజు థ్యాంక్ యూ మాస్టర్స్. మన టాపిక్ వర్తమానీ భవ. మేడం నిన్న అడగగానే ఏం టాపిక్ డిసైడ్ చేసి చెప్తాను అన్నాను. అన్న వెంటనే ఇది వచ్చింది. సరే వచ్చింది కదా, అదే మెసేజ్ అనుకున్నాను. మేడంకి తర్వాత పెట్టాను. ఎలాగైనా మీరు వర్తమానంలో జీవించు అంటే తెలుగు పదం అవుతుంది, వర్తమాని భవ అంటే సంస్కృతం అవుతుంది. మీకు ఏది నచ్చితే అది పెట్టండి మేడం అన్న. అంటే వర్తమానంలో మనం జీవించు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, మన శ్వాసతో మనం కూడి ఉండడం, అది వర్తమానంలో ఉండడం. ఈ వర్తమానంలో ఉన్నది మనకి భవిష్యత్తుకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామో అదే కదా మన భవిష్యత్తు. మనం ఇంకా వేరే ఆలోచించక్కర్లేదు. మనం ఏం చెయ్యాలి అది డిసైడ్ చేస్తూ ఉంటుంది. మనకి పత్రిజీ గారు చెప్పారు, నీ శ్వాసే నీకు గురువు. అంటే ఆ ధ్యానం మనం చేస్తున్నప్పుడు జ్ఞానం వస్తుంది. ఇందాక శైలజ మేడం కూడా చెప్పారు, ఆ జ్ఞానమే మనకి ముక్తి కలిగించుతుంది. అదే మనకి ఎరుక కలగడము, అవేర్నెస్, ఆ చైతన్యంతో కలిసి కూడుకొని ఉండడం. అంతటా ఉన్నది ఆ చైతన్యమే, అదే పరమాత్మ అంటాము. ఆ పరమాత్మను తెలుసుకోవడం ఎలాగో మనకు తెలియదు. మనకి గురువులు వచ్చి మనకి దారి చూపించి
వాళ్ళ చెప్తున్న ఆ గైడెన్స్ తో మనం ఫాలో అయిపోతూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా యమున దారిస్తుంది అన్నది ఇది. కృష్ణుడు ఒక్కడికే ఇస్తుంది అని నాకు అనిపిస్తూ ఉండేది, కృష్ణుడికి ఇస్తుందే అని. కానీ నాకు ఇప్పుడు తెలిసిందనమాట, ఇది చేస్తున్నప్పుడు అందరికీ దారిస్తుంది. కృష్ణుడికే కదా, అంటే సత్యానికి దారి ఇవ్వడము. అది కృష్ణుడు అంటే సత్యం. ఎప్పుడైతే మనం సత్యంతో కూడుకొని ఉన్నామో, మన ఈ శ్వాసతో కూడుకొని ఉన్నామో, ఈ జ్ఞానంతో కూడుకొని ఉన్నామో, మనకి ఆటోమేటిక్ గా డైరెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ డైరెక్షన్ ని ఫాలో అయిపోవడమే. అది ఈ విషయాల్ని మనము ఇలా డైరెక్ట్ గా థియరిటికల్ గా అన్నట్లుగా అనిపిస్తుంది. దీనికి ఒక కథతో మనం చెప్పుకుంటే చాలా దానికి మనకు అర్థమవుతుంది. శర్యాతి మహారాజు అని ఉండేవారు. ఒకరోజు అతనేమోని చవన మహర్షి ఆశ్రమానికి వెళ్దామని పరివారంతోని, అంటే రాణిగారితోని, సైన్యము, కూతురు సుకన్య వాళ్ళతో వెళ్తారు. అక్కడ వెళ్ళి అందరూ చక్కగా సుకన్యకి చిలకత్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి తిరుగుతూ ఉంటే చిన్న పిల్లలు కొంచెం, అంటే ఒక 16 ఏళ్ళు అలాగా, కొంచెం ఆకతాయితనం కూడా ఉంటుంది మనకి ఆ టైంలోని. ఏం చేద్దాము, ఏదో చూద్దాము అన్నది. అయితే సుకన్యము చూసి అక్కడ ఒక పుట్టలా ఉంటుంది, చూస్తే వెలుగుతూ ఉన్నవి కనిపిస్తాయి, మినుగురు పురుగులు అనుకుంటుంది. అయితే ఒక పుల్ల పెట్టి ఆ రెండిట్లని తను పొడుస్తుంది. పొడిచేటడికి చాలా హృదయ విదారకమైన కేక వినిపిస్తుంది. భయపడిపోతుంది ఆ అమ్మాయి. అది ఏంటయింది అని. అది ఏంటి అంటే, అది ఒక ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అతనికి బాధ కలిగిందో, సైన్యం అంతటికీ కూడా మలమూత్రలో అది ఆగిపోయింది. ఆ విసర్జన అవ్వాలి కదా, అది ఆగిపోయింది. రాజుగారికి వెంటనే తెలిసింది ఇక్కడ ఏదో తప్పిదం జరిగింది అని. అంటే రాజు ఎంత అవేర్నెస్ లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో తప్పిదం జరిగింది, అందువలన ఈ సైన్యానికి ఇలాగ అయింది అని. అప్పుడు సుకన్య చెప్తుంది. అది కూడా చాలా, అంటే ప్రతి విషయము మనం ఇక్కడ చూస్తే ఎవరు ఎక్కడ ఒక దాచడానికి కానీ తప్పుగా చేయడం కానీ, అయింది తప్పు అది వేరే విషయం, తెలిసి తెలియక జ్ఞానంలో కొన్ని అవుతాయి. అయితే వెంటనే చెప్పిన నాన్నగారు, నా వల్ల ఇలా అయింది, నేను ఒక మినుగురు పురుగులో ఏదో అనుకొని నేను పొడిచేటట్టుగా అది ఒక అందులోంచి ఒక కేక వినిపించింది. ఆ తర్వాత తెలిసిందనమాట చవన మహర్షి అని. అతను తపస్సు చేసుకుంటున్నారు. అతని కళ్ళు అంత తేజోవంతంగా ఉన్నాయి, దీప్తివంతంగా. ఈ పిల్లలకి తెలియక సుకన్యకి అట్లా చేసింది. అప్పుడు ఇంకా ఏమి మనం అక్కడ ఏమి పరిస్థితిని మార్చడానికి ఎలాగ మార్చాలి అంటే, పాజిటివ్ గా మారుస్తేనే ఏదైనా ఉంటుంది. రాజు ముందే అవేర్నెస్ అని చెప్పాను కదా, అంటే సైన్యానికి అలా జరిగింది అంటే ఇక్కడ ఏదో తప్పు జరిగింది, తప్పు జరిగితేనే ఇట్లా జరిగింది అని అర్థం అయిపోయినప్పుడు, అమ్మ నువ్వు చేసావు కాబట్టి, అతనికి కష్టం కలిగించావు కాబట్టి, అతని కష్టానికి సహాయం చేయవలసింది నువ్వే కాబట్టి, నీకు అతనితో పెళ్లి చేస్తాను, అతన్ని సపరిచయం చేసి పెట్టు, ఎందుకంటే అతను తపస్సు చేసుకోవాలి. అంటే ఏమి పాపం చిన్న వయసులో ఉన్న అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయికి ఎంతో జీవితం, ఎన్నో ఆశలో విన్ని ఉంటాయి, ఏమి అనకుండా అలాగే తండ్రి అంటుంది. పెళ్లి చేస్తారు. ఈ పెళ్లి చేసి కొంచెం భారమైన హృదయంతో తండ్రి తల్లి అందరూ వెళ్ళిపోతారు. అంటే ఇట్లాగా వచ్చింది ఒక విషయానికి, జరిగింది ఇంకోటి అని చెప్పేసి, కొంచెం ఏమైనా సరే అక్కడ కరెక్ట్ గా చేసి, అంటే అతనికి సపరిచర్యలు చేయడానికి ఒక మనిషి హమేషా ఉండాలి అని చెప్పి అది చేసుకొని పెళ్లి చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సుకన్య కూడా చిన్న అమ్మాయే కానీ తన తప్పును తను తెలుసుకుంది. ఇతనికి నేను అన్ని చక్కగా సపరిచర్యలు చెయ్యాలి అన్న దాని విషయం మాత్రం, ఆ విషయం మీద కట్టుబడి ఉంది. చక్కగా చేసింది సేవలు. చేసిన తర్వాత ఒకరోజు అశ్విని దేవతలు వచ్చారు. అంటే ఎవరో ఒకరు వస్తూ ఉండడం ఆశ్రమానికి, చవన మహర్షిని దర్శించుకుంటూ ఉండడం, కొన్ని బాగోగులు కనుక్కోవడం, వాళ్ళకి ఏం కావాలి అనడం, వీళ్ళకి కావాల్సింది తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే అప్పుడు అతను అన్నారన్నమాట, మీరు వచ్చారు, ఈ అమ్మాయి నాకు ఎన్నో ఏళ్ల నుంచి సపరిచర్యలు చేస్తూ ఉంది, ఆ అమ్మాయి ఏమీ ఆశించలేదు, ఆ అమ్మాయి యవ్వనం అంతా కూడా గడిచిపోయింది, ఆ అమ్మాయికి కూడా
ఆ యవ్వన అవస్థలో ఏమైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత నాకుంది ఓ భర్తగా. కాబట్టి నాకు యవ్వనం ప్రసాదించండి. ఆరోగ్యాన్ని అంటే నేను వృద్ధుడినైపోయాను. అంటే వాళ్ళు అక్కడ బిందు సరోవరం అని ఉన్నది. అందులో వెళ్లి స్నానం చేసి రండి. ఇద్దరు అని చెప్తే ఇద్దరు స్నానం చేసి వస్తారు. మళ్ళీ యంగ్‌గా తయారైపోయి అక్కడి నుంచి జీవితం వాళ్ళకి మళ్ళీ అంటే వాళ్ళకి కావాల్సినట్లుగా ఆనందంగా జీవించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏదైతే మనకి ఎదురుగుండా వచ్చిందో, దాన్ని మనం పాజిటివ్‌గా స్వీకరించాము అంటే, హోల్ హార్టెడ్‌గా అంటాం మనం. మనస్ఫూర్తిగా చేసేస్తే, మళ్ళీ మనకు కావాల్సింది వచ్చేస్తుంది అని అర్థమైంది ఇక్కడ నాకు. అది సుకన్య ఆహ్, చ్యవన మహర్షుల వృత్తాంతము. ఆ తర్వాత ఇట్లా వీళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. ఒకరోజు సత్యవతి మహారాజు తనకి కొడుకు కావాలి అని రాజ్యాన్ని చూడ్డానికి, రాజ్యభారం వహించడానికి నేను ఇంక పెద్దవాడిని అవుతున్నాను. అందుకని కొడుకు కావాలి అని చెప్పి మళ్ళీ చ్యవన మహర్షి ఆశ్రమంకొస్తే, సుకన్యేమో చక్కగా ఈ చ్యవన మహర్షితో ఆనందంగా ఉంటే, ఆ తండ్రి తప్పు పడతాడు. ఎవరితోనో నువ్వు ఉంటున్నావు. నేనిక్కడ నిన్ను ఒక కారణానికని పెట్టి వస్తే, నువ్వు అలా కాకుండా వేరే వ్యవహరిస్తున్నావు అని చెప్పి కొంచెం కోపగించుకుంటాడు. అప్పుడు నవ్వుతూ అంటుందనమాట. తండ్రి మీరు నాకు సంస్కారం ఇచ్చారు. నేను దాన్ని నిర్వర్తించాను. దాని ప్రతిఫలమే ఇప్పుడు ఇలా అశ్విని దేవతలు రావడము, వాళ్ళకి యవ్వనాన్ని ప్రసాదించడము, వీళ్ళు ఆనందంగా జీవితం గడపడం, నేను వేరే వాళ్ళతో ఎవరితోని ఎలాగంటి తప్పు వ్యవహారం చేయలేదు తండ్రి అంటే చాలా ఆశ్చర్యపోతాడు. తండ్రికి ఇంతకన్నా కావాల్సిందేముంది యాక్చువల్‌గా? ఏ తండ్రికైనా తన కూతురు చాలా ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు. అయితే ఆ తర్వాత అప్పుడు చ్యవన మహర్షి శర్యాత్ మహారాజ్ చేత ఒక కొడుకు కావాలి అన్నట్టుగా ఆశ్రమంలోనేమోని వాళ్ళకి కావలసినట్లుగా ఆ హోమాలు ఆ యజ్ఞము చేయించి వాళ్ళని పంపిస్తారన్నమాట. సో ఎవరికి ఏది కావాలి అంటే ముందు మనం పాజిటివ్‌గా ఉండాలి. ఆ ప్రెజెంట్‌నెస్ లోని మనకి దొరికిన దాంతో సంతృప్తి చెందాలి. దొరికిన దాన్ని చాలా ఆనందించాలి. ఇది ఒకటి మనం ఇవాళ తెలుసుకున్నది. అలాగే ఇంకొకటి కబీర్‌ది. కబీర్ విషయంలో కూడా కబీర్ అంతా సాధు మహాత్ముడు. ఎంతసేపు సాధు పురుషులతోని సత్సంగం జరుపుతూ ఉండడమే. ఎవరైనా ఇంటికొచ్చారు అంటే ఇంకా అతనికి చాలా సంతోషం. ఈ చేతిలో ఏమీ చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు. అలాగే భార్య కూడాని చాలా అంటే మహాసాధ్వి అనొచ్చు మనం. అంటే సాధు పురుషులకి సాధ్వి దొరుకుతుంది అని. అయితే ఒకరోజు ఇలాగే సాయంకాలం సమయంలో కొంతమంది సాధువులొచ్చారు. వాళ్ళు చర్చల్లో నిమగ్నం అయిపోతుంటే మధ్యలో కబీర్ వచ్చి లోయి ఆవిడ పేరు, భార్య పేరు. "నువ్వేమోని వంట వండేసేయి. మేము కొద్దిసేపు సత్సంగం చేసుకుంటాము. తర్వాత వాళ్ళందరూ వచ్చారు భోజనం చేసి వెళ్తారు" అని. ఈ అమ్మాయికి ఈవిడకి గుండెల్లో రాయి పడినట్లయింది. ఇంట్లో చూస్తే చిల్లిగవ్వ లేదు, ఏ వస్తువు లేదు. ఇతనేమో వచ్చి భోజనం వండమన్నారు అని. అదే వెనక పెరట్ల వైపు నుంచి వెళ్ళి కోట కొట్టుకు వెళ్ళి కోట అతన్ని అడుగుతుందనమాట. అతని పేరు తులసి. ఆ కోట కొట్టు దగ్గరికెళ్ళి "ఇయన్నీ మాకు కొంచెం వస్తువులు కావాలి ఇంట్లో లేవు. మళ్ళీ మేము తీర్చేస్తాం" అని చెప్తే ఈమె చాలా అందగత్తె. యూజువల్‌గా ఏంటి మగవాళ్ళ దృష్టి అంతా ఆడవాళ్ళ అందం మీద పడుతుంది. అది పొందాలి అని అనుకుంటారు. అప్పుడు అంటాడు, "సరే నేను నీకిస్తాను, అరువిస్తాను. కాకపోతే నువ్వు నాతో గడపాలి" అని చెప్తాడనమాట. ఆవిడ కూడా ఆ టైంలో కావాల్సిందేంటి? సరుకులు కావాలి. యెస్ అని చెప్పిందామె. అదే మనం ఎవరిమైనా చేస్తే తప్పు పడతాం. కానీ ఆవిడ ఆ పర్టిక్యులర్ క్షణంలో ఏం చెయ్యాలి? సరుకులు కావాలి, వాళ్ళకి వంట చేసి పెట్టాలి. మన ఇంటికొచ్చారు గెస్ట్‌లు, అతిథులు, దేవతలు. అతిథి దేవో భవ అని మన సంస్కృతి చెప్తూ ఉంటుంది. దాన్ని ఆవిడ ఆ విషయాన్ని పట్టుకొని సరే, సరే అంది. సరే అని చెప్పేసి ఆ సరుకులు తెచ్చుకొని ఆ వంట చేసేసి అంతా అని వాళ్ళ వాళ్ళ సత్సంగం అయిపోయింది. భోజనాలు పెట్టడం ఇద్దరు కలిసి వడ్డించారు. కబీరు, లోయి కలిసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు అందరూ. ఇంక వీళ్ళిద్దరూ చేయవలసిన సమయం. సరే మనిద్దరం చేద్దాము అంటే ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ చక్కగా వచ్చారు. వాళ్ళందరూ భోజనం చేశారు. సత్సంగం అయింది. ఎంతో చాలా సంతోషంగా వాళ్ళందరూ వెళ్ళారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్తుంది విషయం.
ఇలాగ సరుకులు కని వెళ్తే అతను ఈ మాట మాట్లాడాడు. నేను అప్పటికి సరే అన్నాను. అంటే అందరూ ఎంత కరెక్ట్ గా ఉన్నారు చెప్పడానికి. ఆ నిజం చెప్పడానికి చాలా కష్టం ఎవరికైనా అని. అది అంత ఈజీ కాదు. మన మనం ఆ పరిస్థితిలో ఉంటే నిజం చెప్పగలమా? దాచడానికి చూస్తాం. దాచడం వల్ల మనకి నష్టమే కలుగుతుంది. సత్యాన్ని మనం గాని ఒప్పుకుంటే ఆ సత్య ఆ ఆ దారిలో గాని వెళ్తే మనకి ఎలాగ దారి విడుతుంది, ఏమైనా దారిస్తుంది అన్నది ఇంకొక ఉదాహరణ ఇది. చెప్తే సరే నువ్వు కరెక్ట్ గానే చెప్పావు అండి. అంటే హస్బెండ్ ఆ మాట అనడం కూడా చాలా, ఇలాగా నువ్వు చేస్తావు, నేనేమో నేను డబ్బులు సరుకులు తెమ్మంటే ఇంట్లో లేకపోతే సరుకులు తెస్తే వాళ్ళకి అలా ఒప్పుకొని వస్తావా అని ఇంకొక హస్బెండ్ అయ్యి ఉండుంటే చాలా డిఫరెంట్ గా ఉండే సిచ్యుయేషన్. కానీ హస్బెండ్ అంటే కబీర్ కూడా అంటే ఆత్మజ్ఞాని అతను. ఏదైనా మన మంచికే అన్న అవగాహనలో ఉన్న అతను, "ఆ, మంచికి పని చేసావు, ముందు మనం పెట్టేశాం కదా, నేనే నిన్ను తీసుకొని వెళ్తానన్నాడు." సరే ఇద్దరు భోంచేసి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చిన్న వాన పడుతున్నారు. వాన పెడుతూ ఉంటే కబీర్ తీసుకెళ్ళాడు మళ్ళీ ఆ కామటి కోటు ఇంటికి తీసుకెళ్ళి, నేను పైన కూర్చుంటాను, పని అయిపోయిన తర్వాత నేను ఇంటికి తీసుకెళ్తాను, ఇక్కడ వాన కూడా పడుతున్నది, చీకటిగా కూడా ఉంది కదా, నేను బయట కూర్చుంటానులే, నువ్వు వెళ్ళు లోపలికి అని చెప్పి పంపిస్తాడు. ఆవిడ లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూసి అంటే ఆ తులసి అతను ఆ నమ్మలేకపోతాడు. నువ్వు ఈ రాత్రి వచ్చావా అని. వచ్చాను, నా హస్బెండే తీసుకొచ్చాడు అని. మీ హస్బెండ్ తీసుకొచ్చాడా? చూస్తే అక్కడ కూర్చొని ఇతనేమో రామ భజన చేసుకుంటున్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు అతను. అంటే ఒక హస్బెండ్ వైఫ్ ని తెలిసి వైఫ్ చెప్పడము, హస్బెండ్ తీసుకురావడం అన్నది ఒక పెద్ద వింత, విడ్డూరు, ఒక రెవల్యూషన్ మనం చెప్పాలి అంటే. వెళ్ళి కబీర్ మీద పాదాల కింద సాష్టాంగ నమస్కారం పెట్టేశాడు. అక్కడి నుంచి కబీర్కి శిష్యుడైపోయాడు అతను, తులసిరామ్. ఆ పేరులోనే తులసి అన్న పవిత్రత. అంటే మనలోని భావాలు అప్పుడప్పుడు తప్పు ఉంటాయి. అంటే ఒక స్టేజ్ వరకు తప్పుడు భావాలు ఉంటాయి. ఆ తప్పుడు భావాలకు కూడా ఒక సాధు సాంగత్యంలో అన్ని తప్పుడు భావాలన్నీ కూడా ఒప్పిగా మారిపోతాయి. ఎప్పుడైతే ఆ గురు సాంగత్యం మనకు కలిగిందో, గురు సన్నిధిలో గురు పాదాల చింత అన్ని కూడా భస్మం అయిపోతాయి అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్క అడుగులో ఎలాగా ఆమె లోయి చేసిన వ్యవహారం అంటే తక్షణమే మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు ప్రజెంట్ లో వర్తమానంలో నేను ఏం చేస్తే తక్కింది ఆలోచించదు, ఫ్యూచర్ ఆలోచించదు, వర్తమానమే ఇట్ విల్ బి టేకెన్ కేర్ అన్నది లోయి మనకి చూపిస్తున్నది ఇక్కడ. అంటే కబీర్ అయితే అతను కొంచెం ఆత్మజ్ఞానం ఉంది, ఏది జరిగినా మంచిగా అనుకోవచ్చు. కానీ లోయి కూడా ఆమె ఆ వ్యవహారం మనకి అందరికి కనువిప్పు అనిపించింది. అలాగా ఇక్కడ మనకి ఈ లోయి కబీరు ఈ ఇద్దరి వ్యవహారం మనకి అట్లాగా అంటే ఒక మంచి పని ఆ పర్టికులర్ క్షణంలో నేనేం చెయ్యాలి అన్న చేసేసాము అంటే ఇంకా ఆలోచించక్కర్లేదు. అంటే దీనికి చాలా సాధన అవసరము. కాకపోతే ఈ అవగాహన గాని కలిగితే ఏదైనా మన మంచికే అన్న విషయం తెలుస్తుంది. అది మెల్లిమెల్లిగా ఆ సాధన అవుతూ ఉంటే స్లోగా దారి మనకి దొరుకుతుంది, ఆ యమున దారిస్తుంది అన్నదాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉండొచ్చు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ధ్యానంలోకి రాకముందే నేను ఉద్యోగం చేశాను. ముందు స్కూల్స్ లో చేశాను. అంటే ఉద్యోగానికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది నాకు, ఎందుకంటే ఇంట్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అంటే వాళ్ళని మనం ఎదిరించి వెళ్ళలేము, అలా అని మన లోపల ఉన్న కోరికని చంపుకోలేము కూడా అని. సో ఏ ప్రయత్నం చేస్తే దేవుడికి ఒకటే ప్రార్థన చేశాను, నాకు ఇంటి పక్కన ఉన్న ఏదైనా స్కూలు, నేను ఎంఏ చదివాను అప్పటికి, బిఎడ్ కూడా చేశాను. ఎందుకంటే స్కూల్లో అయితే బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి, కాలేజీలో అయితే ఒకటే హిందీ అనేది సబ్జెక్ట్, ఒకే పోస్ట్ ఉంటుంది. ఆ ఒక్క పోస్ట్కి నేనంతా వర్ది క్యాండిడేట్ అంతా ఇది కాదు, రావడం కష్టము, అంత కాంపిటీషన్లోని అనుకొని స్కూల్ జాబ్ అయితే వస్తుంది, ఏదో ఒకటి మనకి ఇంగ్లీషో సైన్సో హిందీవో ఏదో ఒకటి వస్తుందని చెప్పి బిఎడ్ చేశాను.
అయితే 5 years నేను చేసిన తర్వాత చుట్టుపక్కల ఆ, పక్కనున్న కాలేజే, ఇంటి పక్కన స్కూల్లో చేయాలి అని నేను చేశాను. అలాగే చేసిన తర్వాత ఇంటి పక్కన ఉన్న కాలేజ్ వచ్చింది. అది పెద్ద కాలేజ్, ఒక ఓషన్ లాంటిది. ఇప్పుడు నీకు నేను అంటే నాకు ఏమి ఇది వచ్చిందంటే, నేను నీకు చూడు, ఇంత నువ్వు చిన్న జాబ్ అడిగావు, నేను పెద్దది ఇచ్చాను, ఇప్పుడు చేసి చూపించు. సెయింట్ ఆన్స్ కాలేజ్ హైదరాబాద్ లోని మిషనరీ ఇన్స్టిట్యూషన్, అది డిగ్రీ కాలేజ్ లో నేను పార్ట్ టైమర్ గా వస్తుందంటే ఫుల్ టైమర్ గా వచ్చింది. అంటే ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది. అది పెద్ద ఛాలెంజ్. ఆ రోజు నుంచి ఏంటంటే ఎప్పుడైతే వచ్చిందో రాత్రి పడుకోవడం అన్న తక్కువైపోయింది. అంటే రేపు పొద్దున్న క్లాస్కి వెళ్ళాలి అంటే ఈ రోజు నేను పూర్తిగా ప్రిపరేషన్ అయితే గానీ నిద్ర వచ్చేది కాదు. అంటే రేపు పొద్దున్న క్లాస్కి వెళ్ళలేను నేను. ఎంత చదివినా ఆ 45 minutes క్లాస్ అంతవరకే చెప్పగలిగేదాన్ని. మళ్ళీ సరే రేపు రేపు చూసుకుందాం. ఈ రోజు నేను అంటే ఏదో మొక్కుబడి చెల్లించినట్లుగా బిగినింగ్ లోని. కాకపోతే అది తర్వాత తర్వాత ఎంత పెరిగిపోయింది అన్నది అది వేరే విషయం. అంటే ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాము, నాకు పెద్ద నేను అడగని ఉద్యోగము, నాకు కన్నా స్థాయికి మిన్నదైంది వచ్చింది. అలాంటప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. ఆ ఆపర్చునిటీని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము. సో ఈ రోజు కూడా నేనేంటంటే ఆ కాలేజ్కి వెళ్ళడము, చేయడము, ఆ పనిని చాలా ప్రేమగా చేస్తాను దాన్ని. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసింది. ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే అక్కడ ఆ చేయడం వల్ల, అక్కడ ఉన్న ఏంటంటే ఛాలెంజెస్ మీట్ అవ్వడం వల్ల ఈ రోజు మనకి జూమ్ సెషన్ కరోనా గిఫ్ట్ అనమాట మనకి అందరికీ. ఎవరింట్లో వాళ్ళు ఉండి మన టైం సేవ్ అవుతున్నది, మన మనీ సేవ్ అవుతున్నది. అంటే ఎంత పెద్ద విషయమో ఇది ఆలోచించడానికి ఊహకు అందదు. మనం మన ఇంట్లో ఉంటూ మనం హాయిగా మనం ధ్యానము చేసేసుకుంటున్నాం, జ్ఞానము తీసేసుకుంటున్నాం, మన స్థాయి పెరిగిపోతున్నది. ఇది చాలా పెద్ద, అంటే పెద్ద గిఫ్ట్ భగవంతుడు మనకి ఇచ్చాడంటే, నువ్వు నీ ఇంట్లో ఉండి నువ్వు చేసిన సాధనకి నువ్వు ఇంట్లో ఉండే నువ్వు సాధన ఇంకా పెంచుకోవచ్చు అన్నది మనకి ఇది. అందుకే పత్రిజీ గారు మన ఏంటంటే మనందరం ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ చేసుకుంటున్నారు ఎవరిది వాళ్ళు సాధనలోకి వచ్చేది. నా అవసరం లేదు వీళ్ళకి అని చెప్పి అతను వెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు అతను. అందరూ బాధ్యత తీసుకుంటున్నారు. సో అతను ఏదైతే కల కన్నారో అది ఆ టైంలో వచ్చేసింది. ఈ జూమ్ సెషన్స్ ఒక్కసారి విజృంభించి వరల్డ్ వైడ్ ఇది పెరిగిపోయింది. అంటే అతను మొదట చేసిన సాధనకి ఒక్కసారిగా 30 years లో సాధన ఒక ఏడాది 2 ఏళ్లలో చూసేశారు. ఇంకెప్పుడు నా అవసరం లేదనుకొని అతను వెళ్ళిపోయారు. మనందరినీ బ్లెస్ చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళిపోయారంటే ఎక్కడికి, ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ అక్కడే ఉంది. భౌతిక రూపంలో లేరు కానీ ఆత్మ రూపంలో మనతోనే మనం ఈ ధ్యానం చేసుకుంటున్నామంటే మన మీద ఉన్నారు, మనలో ఉన్నారు అని మనం అర్థం చేసుకొని అతనికి ఒక్కసారి నమస్కారం చెప్పుకొని 1 నిమిషం పాటు మనం అందరం ధ్యానంలో ఉందాం. మన శ్వాసతో మనం కూడుకొని ఉన్నాం. చక్కగా మెల్లిమెల్లిగా అందరూ కళ్ళు తెరుచుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అంటే ఇప్పుడు మనము చేస్తున్న ప్రతి పని ఏంటంటే, మొదట్లో మనం అజ్ఞానంతోనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇది మనకి రామాయణం నేర్పుతుంది. ఎన్నో జంతు జన్మలు తీసుకొని మనము మానవ జన్మగా వచ్చాము. మానవ జన్మ నెక్స్ట్ ఏంటంటే మానవుడే మాధవుడు. 84 లక్షల జీవరాశులు ఆ జన్మలు తీసుకొని మానవ జన్మకు వచ్చాము. మానవ జన్మలో కూడా కొన్ని జన్మలు ఉంటాయి. ఎందుకంటే అదే మనకి రామాయణంలో నేర్పుతుంది. ఫస్ట్ కుంభకర్ణ తత్వం తమో గుణంతో కూడుకొని ఉంది. ఎందుకంటే జంతు జన్మల్లో ఏంటి, తిరగడం, తినడం, పడుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆ మైండ్ సెట్ ఉంటుంది.
ఆ మైండ్ సెట్ వల్ల తమో గుణంలో కుంభకర్ణుడు ఏంటి 6 నెలలు పడుకున్నాడు, 6 నెలలు లేచాడు, తిన్నాడు, అన్నీ తింటాం. అతనికి శక్తిమంతుడు కూడా. కాకపోతే ఆ జన్మలోని మనం ఎక్కువ పని ఉత్సాహంగా చేయలేకపోతాం. ఏదో తప్పదురా అని అంటాం. అంటే ఎక్కువ పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఆ జంతు జన్మ లక్షణాలు రావడం వల్ల. కొంచెం అది అయిన తర్వాత మనకి తర్వాత ఆ రావణతత్వం, రజోగుణ తత్వం. అంటే ఏదైనా చేసి చూపించాలి. చేసి చూపించిన తర్వాత నా పేరు చెప్పుకున్నారా లేదా? నా ఐడెంటిటీ ఉండాలన్నమాట. నేను, నేను అన్నదానికి ఎక్కువ మమకారం. దాంతో అహంకారం కూడా. ఈ 2 అహంకారం, మమకారాలు యాక్ట్ చేస్తూ ఉంటాయి ఆ రజోగుణంలో. దానికి ఎక్కువ మనం పాటుపడుతూ ఉంటాం. అవో కొన్ని జన్మలు అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మనం విభీషణ తత్వం అంటే కొంచెం మంచి ఎంతో అలజడి అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ఎందుకొచ్చింది ఇదంతా అని. కొంచెం మంచిగా వెళ్దాంలే అని. అంటే విభీషణ తత్వం. ఆ విభీషణ తత్వంలో ఏంటంటే అంటే అక్కడ మనకి ఐడెంటిఫికేషన్ కావాలి కొంచెం గానీ అంత పాకులాట పడిపోం. కొంచెం మంచి చేద్దాము, మంచిగా ఉందాము అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుంటుందో మన ఆరా మారిందనమాట. షిఫ్ట్ అయింది. అయిన తర్వాత అప్పుడు కూడా అది ఇంకా పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే, అధర్మాన్ని చూడలేము. ఎప్పుడైతే ఆహ్, లంకలోని సీత అపహరణం జరిగి లంకకు తీసుకురావడం, రావణుడు ఎవరి మాట వినకపోవడం, ఆహ్, అన్నగారి మాటను కూడా ధిక్కరించడం, అప్పుడు ఇక్కడ మనం ఉండకూడదు. అంటే ఎక్కడైతే ధర్మం తప్పుతున్నాదో అక్కడ మనం ఉండకూడదు అని చెప్పి అతను లంకను వదిలి వెళ్ళడం. అక్కడ మనకు గురువొస్తారు. ఎప్పుడైతే మనం సత్వగుణంలోంచి శుద్ధ సత్వంకి వెళ్దాము అనుకుంటే గురువు వస్తారు. అంటే గురువు అవసరం అన్నట్టు. మనం ఇంకా పైకి ఇంకా మనల్ని ఉన్నతీకరించుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి గురువు వచ్చి మనకు సహాయం చేస్తారు. ఆ గురువు సహాయంతో మనం ఏంటంటే అన్ని రామతత్వం అంటే హనుమంతుల వారు అక్కడ గురుతత్వం వచ్చి మధ్యలోని వీళ్ళిద్దరికి కలిపి అక్కడ ఇంకా రామతత్వం అంటే నిర్గుణ తత్వం అంతటా ఉన్నది ఒకటే. ఆత్మ అంతటా ఉంది ఏకత్వం. నిర్గుణ తత్వం అంటే ఏకత్వం. అంతటా అందరిలోనే అదే తత్వం. మొదటంతా నేను, నాది. ఆ తర్వాత అంతటా అక్కడే మీకోసము, మన కోసము. ఇక్కడ నాకు అనిపించిందనమాట. మనందరి కోసం కదా! ఆహ్, అంటే మీకోసం అన్నది చాలా బావుంది. అంటే మన కోసము అంటే అందరం కలుపుకున్నాము. అంతా ఒకటే అన్న భావన వస్తుందిక్కడ. అంటే ప్రతి దానికి ఏది చేసినా దాంట్లో ఏదో దైవత్వం లాంటి మెసేజ్ మీకొచ్చింది. నాకిలాంటి మెసేజ్ వచ్చిందనమాట. ఇక్కడ మనలో ఉన్న అజ్ఞానం అందరం మొదట అజ్ఞానమే. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఒకళ్ళ సహాయం. తర్వాత తర్వాత పెద్ద పెద్ద అవుతూ ఉంటే మనం మెల్లిమెల్లిగా మనం ఇంకోళ్ళకి సహాయపడదాము అన్న తత్వం ఏర్పడుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి చిన్న బీజము మెల్లిమెల్లిగా అంకురించి విస్తరించుకుంటూ అది అంతటా వ్యాపిస్తుంది. అది మనకి అంటే అజ్ఞానంలో ఉంటాము. అజ్ఞానంలోంచి మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ మనం జ్ఞానం వైపు ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాం. జ్ఞానము, ధ్యానం 2. అంటే మన మనస్సుని ఆహ్, బుద్ధిని చేయాలి. మనసుని నిలపవేయాలి. ఈ రెండిట్లకి ధ్యానము, జ్ఞానం. ఏంటంటే జ్ఞానం వలన మన మనస్సు ఎట్లా ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది సాధించాలి అని ఒక ఉష్ణతత్వం, వేడి, సూర్యతత్వం. అది బుద్ధికి. అలాగే మనస్సు ఆహ్లాదకరంగా ఉండాలి. నిశ్చలంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుస్తాం. ఈ మనస్సుని మెల్లిగా బుద్ధి వైపు తీసుకెళ్తూ ఉంటే ఆత్మని మనం తెలుసుకుంటాము. అయం ఆత్మ బ్రహ్మ. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అసతోమ సద్గమయ ప్రయాణం మనది. ఈ ధ్యానము, జ్ఞానంతోని. దాన్ని ఇంకొక రూపంలో చూస్తే తమసోమ జ్యోతిర్గమయ. అంధకారం, అజ్ఞానం అంటే ఏంటి? అంటే చూడలేకపోవడం. ఎలాగైతే చీకట్లో చూడలేకపోతామో, అజ్ఞానం ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోలేకపోతాం. ఉన్నది అది కరెక్టే. కానీ మనకి ఆత్మావగాహన వచ్చినప్పుడు ఆ దృష్టి మారిపోతుంది. ఆ అవగాహన మారిపోయింది కదా! అంటే దానికి ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మావగాహన కలిగితే
మన దృష్టి మారిపోతుంది. అందరూ ఏది జరిగినా మంచికే, అంతా మన మంచికే. అక్కడ ఎంతో చెడ్డ జరుగుతున్నా సరే కానీ ఆ దాంట్లోంచి ఒక మంచి వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు అది తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నది చూడలేకపోవడం, అజ్ఞానంలో ఉన్నప్పుడు వేరే మనిషిని కానీ వేరే సన్నివేశాన్ని కానీ ఏ వస్తువుని కానీ, ఇప్పుడు ఎప్పుడైతే మనది మైండ్ యాజిటేటెడ్ గా ఉంటుందో అన్నిటిని విధ్వంసం చేస్తుంటాం. ఈ స్ట్రైక్స్ అని, బంద్లని, దాన్నేమో అలా విగ్రహాలని కూడగొచ్చామని, ఇంకోటి చేసామని, బస్సుల్ని కాల్చామని, అదంతా ఏంటి? అది అర్థం చేసుకోలేని తత్వం, అజ్ఞానం. ఏదో సాధించిద్దాం, దీన్ని ముందు విధ్వంసం చేద్దాం. అరే, ఈ ఒక్క విగ్రహం గాని, ఒక బస్సు గాని అది తయారు చేయడానికి ఎంత కష్టమైందో, ఎంతమంది కష్టం అందులో ఉన్నది అన్నది అర్థం లేదు కదా. అంటే ఆ ఎరుక లేకపోవడం, ఆ వర్తమానంలో ఉండలేకపోవడం. వర్తమానంలో ఉండడం అన్నది చాలా పెద్ద విషయం, పెద్ద సాధన. ఆ లేకపోవడం వల్ల అంటే ఆ తత్వం అలా వస్తుంది. ఆ కుంభకర్ణ తత్వం, రావణ తత్వం అవన్నీ ఇవల్యూషనే అంతే. మనం జంతు జన్మల్లోంచి అంటే ఎక్కడి నుంచి, రాయి రప్ప నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చాం కదా. అందరూ వస్తారు. అది ఎవరికి అవగాహన ఉంటుంది? గురువులకి అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళు పూర్ణ ఆత్మజ్ఞానంతో కూడినవారు కాబట్టి. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? నో కంపారిజన్, నో కంప్లైంట్స్, నో క్రిటిసిజం. కానీ అదే మనకు అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు కంపారిజన్ వద్దు? కంపారిజన్ లేకపోతే మనం ఎలాగ ఎదుగుతామో అనుకుంటాం. అంటే నెగిటివ్ కంపారిజన్ కూడా వస్తుంది. అయ్యా, ఈర్ష, అసూయలు వస్తూ ఉంటాయి. అవన్నీ కాదు. నువ్వు నీ సాధన చేసుకుంటూ ఉండు. నీ సాధన చేసుకుంటుంటే నీకు రావాల్సింది వస్తుంది, నీకు అర్థం అవ్వాల్సింది అవుతూ ఉంటుంది. నువ్వు ఎవరితోనే ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాదు. ఎవరి సాధన ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు తప్పకుండా. కానీ దానికి అది కూడా మనకి ఈ గురువులు చెప్తేనే ఈ ఆత్మ జ్ఞానం గురించి. ఇందాకలా శైలజ గారు అన్నారు, తటవర్తి వారు, రాజ్యలక్ష్మి గారు, పత్రిజీ గారు మాటలే చెప్తారు అని. వాళ్ళ గురువు వాళ్ళంతా ఫాలో అయ్యారు కాబట్టి ఆ విషయాల్ని వీళ్ళకి చెప్తున్నారు. మన గురువులందరూ కూడా మనకు చెప్పేవి ఇవే. మా సుందర చైతన్యాంధ్రుల వారు అంటారు, ఆగతే స్వాగతం కుర్యాత్. వచ్చిన దాన్ని నువ్వు స్వాగతించు. అంటే మన ఎదురుగుండా పడతాయి, ఎదురుగుండా సన్నివేశాలు, వ్యక్తులు, విషయాలు ఎన్నో ఉంటాయి. ఏది వచ్చినా స్వాగతించు. ఆగతే స్వాగతం కుర్యాత్. అదో మహామంత్రం లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం సుకన్య కథ విన్నాము, లోయి కథ విన్నాము. వాళ్ళు ఏం చేశారు? వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. అదే చాలా పెద్ద విషయం. కానీ దానికి ఏమి రియాక్ట్ కాకుండా ఆ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో చేశారు కాబట్టి ఆ తర్వాత జీవితం వాళ్ళది మారిపోయింది. అలా ఇక్కడ కూడా మనం ఆగతే స్వాగతం కుర్యాత్ అన్న దాంట్లోని కూడా ఏది వచ్చిందో దాన్ని మనము స్వాగతించగలిగితే మనకు అలా ఏమైనా దారిస్తూనే ఉంటుంది. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే మనం. ఇదే తమసోమ జ్యోతిర్గమయ. ఆ అంధకారంలోంచి ఆ వెలుగులోకి వెళ్తాము మనము. అంటే చెయ్యవలసిన పని ఆ సమయంలో చేసేస్తే అది ముందుకు తీసుకెళ్ళిపోతుంది. పత్రిజీ గారు ఒకటి మనకి చెప్పారు. ఒక వారు ఐఏఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అవుతున్నప్పుడు అంత ప్రిపరేషన్ అయిపోయింది. మర్నాడు ఎగ్జామ్ ఉంది. వదిన గారు ఇంట్లో ఉన్నారు. ఆవిడేమో ప్రెగ్నెంట్. ఇంక ఎనీ మూమెంట్ డెలివరీ పెయిన్స్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అన్నయ్య గారు లేరు ఇంట్లో. అయితే పరీక్ష నాడే ఆవిడకి డెలివరీ పెయిన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు డెలివరీ పెయిన్స్ మనం ఆపలేం కదా. పరీక్ష అది 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత వస్తుంది. దాన్ని అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుత ఇది నేను ఇంత చదివానే, అరే ఆవిడ వల్ల నాకు రాలేదు, నాకు వెళ్ళడం అవ్వలేదు అని ఏమి అనుకోలేదు. అనుకోకుండా ఆవిడ తీసుకెళ్లారు, అయిపోయింది. తర్వాత అతను ఐఏఎస్ అది కంప్లీట్ కాలేదు. కానీ దానివల్ల అతనికి వచ్చిన నష్టమేం లేదు. కానీ జీవితం వేరేగా మారింది. అంటే ప్రజెంట్ లో ఉంటే, వర్తమానంలో ఉంటే జీవితం ఎలా మారిపోతుంది. ఒక అతని ద్వారా ఈ విశ్వానికి ఈ ధ్యానం అందవలసింది. బుద్ధుడి తర్వాత బుద్ధుడిలాగా చేశారు. అంత ధ్యానాన్ని విస్తరింపజేశారు. అంత కార్యం ఉంది. ఆ కార్యక్రమం చేయవలసింది అతనికి ఉంటే ఐఏఎస్ ఎగ్జామ్ వెళ్ళాలి, దాని అవసరమే లేదు. కాకపోతే ఆ సమయంలో మనకు అంత తెలియదు. కానీ అతను ఆ అవగాహనతో ఆవిడని తీసుకువెళ్ళి వదిలిగాని తీసుకెళ్లారు. సో ఆ బ్లెస్సింగ్ వేరేగా అతనికి
ఒక మైత్రేయ బుద్ధుడు అన్న ఏదో వచ్చింది. విశ్వామిత్రుడు తర్వాత స్థానం అతనికి వచ్చినట్లుగా అయింది. ఇదే మనకి మృత్యోర్మ అమృతం గమయ, అంటే మనం మృత్యు నుంచి అమరత్వం వైపుకి ఎప్పుడైతే దేహ భావంతో మనం ఉన్నామో, ఇప్పుడు మనం అంతా ఎప్పుడైతే మనకి అవగాహన లేకుండా చేస్తున్నాం అంటే దేహ భావన మనోభావనే, దేహేంద్రియ మనోబుద్ధులతో ఉంటాం మనం. నాది నేను అన్న అహంకార మమకారాలతోని ప్రతిదాన్ని మంచిగా ఉన్నా సరే నాది అన్న భావన ఉంటుంది చాలా అని. ఆ భావన నుంచి మనం బయటపడితే అమరత్వం అంటే ఇక్కడ మనకి రెండు అంటే బొమ్మ బొరుసు ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నాయి. ఈ ప్రపంచమే పరమాత్మ, ప్రపంచమే లౌకికము, అలౌకికము లౌకికము. భౌతికంగా చూస్తే నేను నాది అన్న భావనతో ఉంటాము. ఎప్పుడైతే అవగాహన కలిగిందో, ఆత్మావగాహన, గురువుల సాంగత్యం కలిగిందో, గురు సన్నిధిలో మనం ఉండగలుస్తున్నాము, అప్పుడు మనకి ఆత్మావగాహన కలిగినప్పుడు ఈ ప్రపంచమే పరమాత్మమయం. అదే మీరా విషయంలో చూస్తే మీరాకంతా కృష్ణుడే కనిపిస్తాడు. తులసి ఏంటంటాడే సీతారామమ్మోయ్ యా జగత్ అంటాడు. అతనికి ఎక్కడ చూసినా సీతారాములు వారిద్దరూ కనిపిస్తారు. ఈ జగత్తంతా సీతారామమయం కదా, ఇంక వేరేదేముంది. హనుమంతుల వారు అదేను, దాంట్లోనే చూపిస్తాడు. అంటే ఇందాకలా ముత్యాల దండ అని చెప్పారు శైలేష్ గారు. అంటే అజ్ఞానంతో తీసేసాడు, ఇందులో వెళ్ళాడు కదా. అంటే నా మనసులోనే, నా హృదయంలోనే వాళ్ళు ప్రతిష్ఠించబడి ఉన్నారు కదా, నాకు ఈ ముత్యాల హారంతో పనేముంది అన్నది అతని అవగాహన. అంటే ఏ రూపంలో తీసుకున్నా మనకి అందులో ఒక మంచి విషయం వస్తుంది. నా హృదయంలో అంటే ఇదంతా దేహేంద్రియ మనోబుద్ధులు అంతా సీతారాముల వారితో కూడుకొని ఉన్నప్పుడు నాకు వేరే ఏ వస్తువు అవసరం లేదు అన్నది అక్కడ చూపించడం అయింది. ఇది మనకి ఏంటంటే ఈ అవగాహనతో మనకి అమరత్వము, ఎప్పుడైతే దైవ భావన, ఆత్మ భావన, ఏకత్వ భావన, సర్వాత్మ భావన వచ్చేసిందో ఇంకా వేరే ఏది చూసినా అంతే కదా, అంతా ఆ చైతన్య పరమాత్మ తత్వమే కనిపిస్తూ ఉంటుంది, ఆత్మతత్వం. దానికి మన ప్రయత్నం ఇదంతా, ఈ జ్ఞానము, ధ్యానము ఇవన్నీ కూడా ఇలాగ మనం చేసుకుంటూ సాధన అయితే చెయ్యాలి అందరూ కూడా. మెల్లిమెల్లిగానే వస్తుంది, ఏది షార్ట్ కట్స్ లేవు, ఏది ఓవర్ నైట్ రాదు. కాకపోతే ప్రతిరోజు మనం ఇట్లా చేసుకుంటూ ఉంటే ముందు ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి భగవద్గీత మహా గ్రంథము, అంటే మన మహా జీవితం. అది చెప్పాలంటే మహాగ్రంథం అన్నప్పుడు అది గ్రంథం అంతా మన జీవితం అందులో ప్రతిఫలిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అసలు ఎరుక లేకపోవడం వల్ల కదా, అర్జునుడికి ఎరుక లేకపోవడం వల్ల కదా అది అక్కడ భగవద్గీతను చెప్పవలసి వచ్చింది. యుద్ధ సమయంలో ఇంత మహా ధనుర్ధారి, శ్రేష్ఠ ధనుర్ధారి అనే అతనికి టైటిల్, అతన్ని మించిన వాడు లేడు. అలాంటి అర్జునుడు యుద్ధభూమిలోకి వచ్చి వీళ్ళందరూ కోరుకున్నదే తెచ్చుకొని పాశుపతాస్త్రాన్ని కూడా సాధించుకొని వచ్చి, అంటే అంత ప్రిపరేషన్స్ అయిపోయి ఇంకా యుద్ధభూమిలో నిలబడిన తర్వాత ఎంత విచలితం అయిపోయాడు. అంటే ఎందుకు అక్కడ విచలితం అయ్యాడు అంటే, నా వాళ్ళు అక్కడ నేను నాది అని వచ్చి కూర్చుంది. చూడగానే అటుపక్క వాళ్ళని చూద్దామని ముందు నన్ను తీసుకెళ్ళు, మాకు ఎగెన్స్ట్ గా ఎవరు చేస్తున్నారు అందు కృష్ణ ఆ రెండు ఇరుసేనల మధ్యలో పెట్టు అన్నాడు. అక్కడ వరకు చాలా బానే ఉంది. అంటే మాకు ఎగెన్స్ట్ గా ఎవరు చేస్తున్నారని తెలుసుకోవాలని అనుకున్నాను. కృష్ణుడు ఏం చేశాడు, ఎక్కడ పెడితే మనస్సు విచలితం అవుతుందో అక్కడ పెట్టాడు రెండిట్ల మధ్యలో, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారి మధ్యలో. అంతే, ఆ ఇద్దరిని చూసిన తర్వాత ఇదంతా మారిపోయింది, సినారియో అక్కడంతా మారిపోయింది. అసలు తనకి ఏమి రాని వాళ్ళ అయిపోయాడు, నీరసపడిపోయాడు. వీళ్ళిద్దరు నేను చంపాలి. ఇంకొంచెం చూస్తే అందరూ నా మేనమామలు, మామలు, తండ్రులు, తాతగారులు, పిల్లలు, బంధువులు, సఖులు, మిత్రులు, సుహృతులు, ఇలాగ అందరూ నా వాళ్ళే అంటాడు. వీళ్ళని చంపి నేనేమి రాజభోగాలు అనుభవిస్తాను? నా కాంక్షే విజయం కృష్ణ అన్నారు, రాజ్యం సుఖానిచ కిమ్నో భోగైన జీవితే గోవిందేనవా అని చెప్పి, కిం భోగై జీవితేనవా అంటే ఇవి నాకు అవసరం లేదు, నేను యుద్ధం చేయలేను అని ఒకటి.
అంటే ఒక సిచ్యుయేషన్ మిమ్మల్ని ఎలాగ మనల్ని నీరస పట్టిస్తుంది అన్ని మనలో ఉన్నాయి. తన్ని మించిన వాడు లేడు. ఎన్నో యుద్ధాలు చేశాడు, గెలిచాడు. తనకి తెలుసు. కాకపోతే నా అన్న భావం, మమకారం ఎక్కడైతే వచ్చిందో కంప్లీట్ గా నాలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోతుంది. ఇంత శ్రేష్ఠ ధనుర్ధారి ఇదైపోయి నీరసమైపోయి రథోపస్థానంలో ఉంటాడు. అంటే ఎక్కడైతే తనకి అందించడానికి ఈ ఆయుధాలు అందించడానికని ఉంటాడో, బాణాలు తునీరాలు అందించడానికని కూర్చొని మనిషి ఉంటాడో, ఆ సేవకుడు ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. అంటే నా ప్లేస్ నుంచి నేను పదచ్యుతం అవుతున్నాను, కిందకి వెళ్ళిపోవడం, కింద స్థాయికి వెళ్ళిపోవడం. నేను పట్టుకోలేను, ఒక గాంధీవాన్ని పట్టుకోలేను, నేను యుద్ధం చేయలేను, నాకెందుకు ఈ జీవితం. ఏం మాట్లాడాడు అంటే అక్కడ, అంటే అజ్ఞానానికి పరాకాష్ఠ వచ్చేసింది. తను నేను చెయ్యలేను, నేను యుద్ధం నా వాళ్ళని చంపుకొని నేనేమి జీవితాన్ని గడుపుతాను, ఎవరితో అయితే నేను ఈ రాజ్య భోగాలు అనుభవించాలనుకుంటున్నానో నాకు వద్దే వద్దు, అంతకన్నా నేను భిక్షాటనం చేసి జీవించుకుంటాను. ఇక్కడ 2 విషయాలు చెప్తాడు. నాకు యుద్ధం వద్దు. ఒక క్షత్రియుడుగా తన ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి. శ్రేయాన్ స్వధర్మం, శ్రేయస్ స్వధర్మం శ్రేయ, పరధర్మ కనుష్ఠితాత్. అది అంటే నీకు చేయాల్సింది స్వధర్మము, అదే నీకు శ్రేయస్సు కలిగిస్తుంది. పరధర్మము భిక్షాటనం చేసుకుంటాను, అది పరధర్మం. అంటే స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని అనుష్ఠిస్తాను అని చెప్తున్నాడు అక్కడ. స్వధర్మో నిధనం శ్రేయ, అది వదిలేసి నేను భిక్షాటనం చేసి జీవించుకుంటాను అంటే ఇక్కడ 2 విషయాలు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఏంటంటే, ఒకటి క్షత్రియుడిగా తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. అది కాకుండా పరధర్మం భయావహ. పరధర్మం ఏంటంటే భయము మృత్యుతో సమానం. అంటే మనిషి నేనున్నాను, అంటే ఈ మానవ జన్మ దొరకడం నాకు చాలా కష్టము. ఈ మానవ జన్మ ఎందుకు అంటే నెక్స్ట్ నేను మాధవుడుగా అని తెలుసుకోవడానికి. మాధవుడుగా అంటే అంతటా నేను అందరికీ సహాయం చేయగలిగే కెపాసిటీ నాకు కలిగి ఉన్నప్పుడు నేను వెళ్ళి భిక్షాటనం చేసుకొని జీవిస్తాను, అడుక్కొని తింటాను అంటే అది ఏం మాట? అసలు ఎక్కడ కుదరదు, సామ్యం కుదరదు. నీకు నిజంగా భిక్షాటనంకి అర్హులు ఉన్నారు. ఒకటి సన్యాసులు అర్హులు, ఎందుకంటే వాళ్ళకి నాది అన్నదేం లేదు. వాళ్ళు పూర్తిగా పరతత్వంలో ఉంటారంటే పరమాత్మ భావనలో ఉండి మాకేమీ అక్కర్లేదు, నా గురించి నాకేం అక్కర్లేదు, నేను ఆ భావనలో ఉండాలి. కాబట్టి ఏది దొరికితే దాన్ని దాంతో సంతృష్టి చేసి ఈ శరీరాన్ని నిలుపుకోవాలి కాబట్టి తింటాము. అది కూడా వాళ్ళు ఏది ఇస్తే దాంతో సంతృష్టిగా ఉండి, అది మళ్ళీ దాంట్లో తేడా చూడకూడదు. తేడా చూస్తే బంధం. తేడా చూడకూడదు. ఆ తేడా చూడకుండా ఉండడానికి ఆ సన్యాస దీక్ష, ఆ భిక్షాటనం చేయడం అన్నది. అది కూడా లిమిటెడ్, 5 ఇళ్ళే వెళ్ళాలి, అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. నీవు 5 ఇళ్ల వరకు అంటే నీకు దొరకకపోతే 5 ఇళ్ల వరకు వెళ్ళొచ్చు. 5వ ఇంట్లో కూడా దొరకకపోతే ఇంక వెళ్ళకూడదు ఫర్దర్. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే శరీరానికి కొంచెం ఫుడ్ కావాలి. అది ఏంటి, అందులో ఉప్పు ఉందా, కారం ఉందా, తీపి ఉందా, వగరుందా, పులుపు ఉందా, చేదుందా, ఏమి చూడకూడదు. అంటే ఇక్కడ మనకి అక్కడ ఒక లెసన్ ఏంటంటే ట్రైనింగ్. ఏది దొరికితే దాంతో సంతృష్టిగా ఉండాలి. ఆగతే స్వాగతం కుర్యాత్. దొరికిన దాంతో సంతృప్తిగా ఉండు. ఏది వచ్చినా అది పరమాత్మ ప్రసాదమే. ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఇవాళ ఏంటి ఇలా వచ్చింది, అది చేదుగా ఉందేంటి, ఇది పుల్లగా ఉందేంటి, ఇది కారంగా ఉందేంటి, ప్రతి విషయంలో తేడా చూస్తాం మనం. ఆ తేడా చూడకుండా ఉండడానికి సన్యాస దీక్ష అన్నది చాలా పెద్ద కఠోర దీక్ష. మా గురువుగారు చెప్తారు, మీరెవ్వరూ సన్యాసం తీసుకోక్కర్లేదు, మీరు మీ ఇళ్లలో ఉండి మీరు సాధన చేసుకోవచ్చు. సన్యాసం అన్నది చాలా కష్టమైన విషయం, అందుకని దానికి ప్రయత్నించకండి. అది ఎవరికో అవసరమైన వాళ్ళు చూసుకుంటారు. గృహస్థాశ్రమం అన్నది చాలా పెద్ద విషయము. గృహస్థంలో ఉంటూ
మీరు నిర్వాణం. మనకి పత్రిజీ గారు చూపించింది సంసారంలో నిర్వాణము అన్నది. మన ఋషులందరూ కూడా సంసారం చేసిన వాళ్ళే. అంటే మనకి ఈ మన దీంట్లో మన హిందూ సంస్కృతిలో చూపించింది ఏంటంటే గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలి, గృహస్థ ధర్మంలోనే నువ్వు మోక్షాన్ని పొందగలవు. అది ఎవరో వివేకానంద లాంటి వాళ్ళు వెళ్తే తప్పేం లేదు, కానీ అవసరం లేదు అన్నారు. ఇక్కడ అర్జునుడు వచ్చి నేను భిక్షాటనం చేసుకుంటా. ఇంకోటి బ్రహ్మచారులు. ఈ సన్యాస దీక్షకు ముందుగా బ్రహ్మచారిత్వం మనకి గృహస్థ ఆశ్రమ వ్యవస్థలో బ్రహ్మచారి అవస్థ, స్టూడెంట్ లైఫ్. అప్పుడు నువ్వు వేరే విషయాల్లో ఉండకుండా పూర్తిగా నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి అప్పుడు కూడా నువ్వు భిక్షాటనం చేసి నువ్వు తీసుకోవచ్చు. లేదు బిచ్చగాడైతే పాపం వాడికి ఏమో లేదు అని అది అర్థించుకోవచ్చు, భిక్షాటనం చేయొచ్చు. ఈ ముగ్గురే అర్హులు, అందరూ అర్హులు కారు భిక్షాటనంకి. నువ్వేమో నీకు ఇంత పెద్ద ఒక రాజ కులంలో పుట్టావు, క్షత్రియ ధర్మాన్ని అవలంబించావు, నీకు ధనుర్ధారివి, శ్రేష్ఠ విలుకాడివి, నువ్వు చేయగలవు. నీకు వచ్చిన నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వదిలి వేరేది చేస్తాను అనడమే ఇదే పెద్ద భయానకము. అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడము, ఆ చైతన్య వర్తమానంలో ఉండకపోవడం. నేను ఎందుకు వచ్చాను ఈ యుద్ధ భూమికి మర్చిపోయాడు, వచ్చిన విషయం మర్చిపోయాడు. అప్పుడు భగవద్గీత వచ్చింది. అంటే మనకి ఎరుకని కలిగించడానికి నీ ధర్మం ఏదైతే నువ్వు అది నిర్వర్తించు. అది నిర్వర్తించడమే. తర్వాత దాని గురించి నువ్వు ఆలోచించకు. కర్మణి ఏవ అధికారతే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుభూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణి ఏవ అధికారతే, నీకు కర్మ ఎందు అధికారం ఉంది. నువ్వు ఓ క్షత్రియుడిగా నేర్చుకున్న విలువిద్య నేర్చుకున్నావు, లేకపోతే ఏ విద్య నేర్చుకుంటే ఆ విద్యలో నువ్వు దాన్ని నువ్వు ప్రదర్శించు. తర్వాత దాన్ని ఫలితం గురించి ఆలోచించు. నీ వంతు ఏంటంటే నీ ధర్మాన్ని, అంటే నీకు వచ్చిన విషయాన్ని నువ్వు ప్రదర్శించు. అక్కడ ఎవరికైనా పంచిపెట్టు, ఏదైనా చెయ్యి. నీకు పర్లకి అది పనికొచ్చేటట్లు వ్యవహరించు. అంతేగాని ఫలితం గురించి ఆలోచించకు. అలా ఫలితం నేను ఆలోచించాను కదా అని చెప్పి కర్తవ్యం మానేయకూడదు, కర్తవ్య విస్మరణ జరగకూడదు. కర్తవ్యమే చేయకపోతే రథయాత్ర ఎలా జరుగుతుంది? ఈ శరీరం అన్నది రథము. శరీర యాత్ర ఎలా జరుగుతుంది? ఏదో ఒక పని చేసుకోవాలి కదా, ప్రతి ఒక్కళ్ళు ఒక పని చెయ్యాలి. అదే మనకి వర్ణ వ్యవస్థ. ఈ శరీరము అది జరగడానికి నువ్వు ఒక పని చేస్తూ ఉండాలి. ఆ పని చేయడం వరకే గాని పనితో నాకేమొస్తుంది ప్రయోజనము ఆశించాము అంటే బంధము. మళ్ళీ ఇక్కడ కర్మ అంత బంధము, మోక్షము అక్కడే ఒకే నాణెంలో రెండు వైపులా ఉన్నాయి, బొమ్మ బొరుసు. ఇదే ప్రపంచం అనుకోవచ్చు, భౌతికం. పరమాత్మ అనుకోవచ్చు, ఆధ్యాత్మికం. అంటే ఇప్పుడు మనం ఈ బుద్ధితో వ్యవహరిస్తుంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాం. లేదు మనసుతో వ్యవహరిస్తుంటే రాక్షసతత్వంలో ఉంటాం, స్వార్థంలో ఉంటాం. స్వార్థం అంటే లోభం, అది రాక్షసతత్వం. లేదు బుద్ధితో వ్యవహరిస్తుంటే అందరికీ ఇప్పుడు మీరు ఈ ఛానల్ పెట్టి మీకోసము అని పెట్టి ఎంత చక్కగా అందరినీ ఆహ్వానిస్తూ అందరి చేత జ్ఞానం చెప్పించు, జ్ఞానం చేయించుతూ ఈ సమాజానికి ఒక సమాజ కళ్యాణం, లోక కళ్యాణం, ఈ కార్యక్రమం అందరికీ కదా. సో ఇలాగే మనం ఏం చేస్తూ ఉంటే ఎప్పుడప్పుడు గమ్యాన్ని చేరిపోతాం. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో అప్పుడు అంతటా ఉన్నది ఇదే కదా. మమాత్మ సర్వభూతాత్మ. నన్ను నేను తెలుసుకోవడం ఫస్ట్. నేను తెలుసుకున్నాను నన్ను అంటే అంతా ఉన్నది అదే చైతన్యము, అది అఖండము, ఏకత్వము. మన భారతీయ సంస్కృతిలో మూల సిద్ధాంతం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాము, అనేకత మీ ఏకత అంటాం. అంటే వైవిధ్యాలు ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ డిఫరెంట్. ఆ మధ్యలో నేను ఎలాగ అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాను ముందుకి. అడ్జస్ట్మెంట్ ఎంత బాగా అడ్జస్ట్ అయితే అంత ముందుకి మనం బాగా వెళ్ళిపోతాము.
నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేనే అడ్జస్ట్ అవ్వాలా అని అనుకుంటూ ఉంటాం. అది ఒక స్టేజ్. కానీ ఎప్పుడైతే అడ్జస్ట్ అయ్యామో ఈజీగా ముందుకు వెళ్ళిపోవడానికి ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మనం చక్కగా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి దారి దొరుకుతూ అంటే అది ఉన్న దారిలో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే అంతే. ఇది ఇలా ఉంది అలా ఉంది అని తేడా చూడకూడదు. ఇది మనకి ఇక్కడ మనకి నేర్చుకుంటున్న విషయం మనం. అంటే ఏది వస్తే దాన్ని స్వీకరించి మనం దానితో ఇది పరమాత్మ ప్రసాదము. ఈ పరమాత్మ ప్రసాదం అనడానికి కూడా ఒక ఋషి మనకేంటంటే అతను చక్కగా రోజు సత్సంగానికి వెళ్తూ ఉండేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత అతను కనిపించలేదు ఆ సత్సంగంలోని. ఏమైందా అనుకుంటారు. 1-2 రోజుల తర్వాత ఎవరో ఇంకా ఆలోచించారు. ఆ తర్వాత 2 నెలలు అయిన తర్వాత అతను వస్తాడు. అయితే తక్కిన వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏంటయ్యింది 2 నెలలు రాలేదు అంటే, నేను జైల్లో ఉన్నాను అన్నా. జైల్లో ఉండడం ఏంటి అంటే, నేనేమోని బద్రీనాథ్ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ట్రైన్లో ఉంటే ఎవరో ఒక మధ్య వయసు పిల్లడు వచ్చి నన్నే నన్నే అని అతని వెనకాతల పోలీసులు పరిగెట్టుకొస్తుంటే ఇతనే అని చెప్పి చూపించాడు నన్ను. ఈ పోలీసులు నన్నేం విచారణ చేయకుండా నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. నాకేమి చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు, నన్నేం అడగలేదు. నేను ఆ జైల్లో ఉన్నాను. వాళ్ళు నిన్న రిలీజ్ చేశారు, ఇప్పుడు వచ్చేసాను, ఇక్కడ సత్సంగానికి వచ్చేసాను. అంటే ఇక్కడ విషయం అతను జైల్లో ఉన్నానన్న విషయాన్ని చెప్పేశాడు. పోలీసులు పట్టుకున్నారు, వదిలినారు. అంటే అతను ఎంత శాంతంగా ఉన్నాడు, జైల్లోని ఉన్నాడు, హాయిగా అతను ధ్యానం చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు జైల్లో వచ్చి వదిలేశారు, అందుకు నేను సత్సంగానికి రాగలిసాను. అంటే ఇది చెప్పచ్చా, ఇది చెప్పకూడదా అన్నది అక్కడ అతను తేడా చేయలేదు. లేకపోతే ఇది చెప్పొచ్చు కదా, నేను ఏదో ఊరు వెళ్ళాను, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, వాళ్ళకి ఏదో సహాయం చేశాను, ఉండిపోయాను, లేకపోతే నేనే ఆరోగ్యం క్షీణించిందని ఏదో చెప్పవచ్చు, తప్పు చెప్పవచ్చు. కానీ అదే ఒక సాధుతత్వము. ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసి హాయిగా విడిపడి ఉండడం, ముడిపడి ఉండడం కాదు. ఎప్పుడైతే మనం తప్పు చెప్పామో ముడిపడిపోతాం. ఉన్నది ఉన్నట్లు చెప్పాము విడిగా హాయిగా. అంటే ఇక్కడ విడిపడడం, ముడిపడడం, బంధము మోక్షము ఇదే. ముడిపడితే బంధం, విడిపడితే మోక్షం. ఎక్కడో లేదు, ఇక్కడే ఇప్పుడే. మనం ఎక్కడో ఉంది అని అనుకుంటాము, అక్కడేం లేదు. మా గురుగారు చెప్పారు, మనం ఏంటంటే ఇక్కడ పుణ్యకర్మలు చేసి నాకు స్వర్గం వస్తుంది అంటాము. స్వర్గం గురించి ప్రయత్నం, ఇక్కడ లేవా అన్ని సుఖాలు, ఇక్కడే ఉన్నాయి కదా అన్ని సుఖాలు. ఎందుకు ఆ పుణ్యకర్మలు సంపాదించి పుణ్యకర్మలు చేసి ఎక్కడికో వెళ్ళడం కాదు. ఇక్కడ ఉన్నప్పుడు మనమే అందరికీ ఏం చేస్తున్నాము, మనకి మనం ఏం చేసుకుంటున్నాము అంటే ఇదే స్వర్గం. మనం తప్పు చేస్తున్నామో ఇక్కడే మనకి ఆ కష్ట నష్టాలు భరించవలసి, ఇదే నరకం. లేదు, అందరికీ గురించి మనం ఇప్పుడు మీకోసం అని చెప్పి పెట్టి అలా చేస్తే అదే స్వర్గము. కానీ మనకు స్వర్గం నరకాలు ఈ రెండూ కూడా కాదు, ఇంతకు మించి మనం వెళ్ళాలి కదా. మన సత్యంతోని సుఖీ దుఃఖే సమీకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అని చెప్పి అర్జునుడికి చెప్తాడన్నమాట. అంటే ఇప్పుడు నాకు రాజ్యం వస్తుందా, లేకపోతే నేను చచ్చిపోతానేమో, వాళ్ళని చంపాలేమో, ఇలాగా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. పజిల్ అతను ఆ క్వశ్చన్స్ లో సందేహాలతో ఉంటే, హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా మోక్షసే మహి. నువ్వు చనిపోయావా, స్వర్గం దొరుకుతుంది, స్వర్గ సుఖాలు. బతికున్నావా, రాజ్య సుఖాలు దొరుకుతాయి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు ఏది ఆలోచించకుండా వచ్చిన పని, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అది నాకు స్వర్గమో వస్తుందా, నేను చచ్చిపోతానా, నాకు పాపం వస్తుందేమో, అంతకన్నా భిక్షాటనం వేరు. పరధర్మో భయావహ. ఇవన్నీ ఆలోచించకుండా వచ్చిన పని ఏంటి, నేను ఎంత బాగా నిర్వర్తించగలుస్తాను. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. అది నేను చీపురు పట్టుకునే తుడవచ్చు, ఒక స్వీపర్నే అవ్వచ్చు. నేను చక్కగా తుడుస్తున్నానా లేదా, అంతే. అక్కడ మోక్షమే. ఎవరో ఆఫీసరే మోక్షంకి అర్హుడు కాదు, ప్రతి ఒక్కళ్ళు మోక్షానికి అర్హులు అన్నది ఇక్కడ చెప్పడం. నువ్వు నీకు ఇచ్చిన
అసైన్మెంట్ని ఎంత చక్కగా ఫుల్ఫిల్ చేస్తావు, ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తావు, ఎంత చక్కగా వ్యవహరిస్తావు, నిజాయితీగా ఉన్నావా లేదా, ధర్మబద్ధంగా ఉన్నావా లేదా, ప్లస్ ప్రతిఫలాపేక్ష లేకుండా. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత సమత్వం యోగముచ్యతే. యోగస్థ కురు కర్మాణి, ఒక యోగిలాగా అంటే సమత్వ భావనతో వ్యవహరించు. కురు కర్మాణి, కర్మలు ప్రతి ఒక్కరికి కర్మ ఉంటుంది, ఏదో ఒక వ్యవహారం చెయ్యాలి. అది నువ్వు సమభావంతో వ్యవహరించు. సంఘం త్యక్వా ధనంజయ, సంఘాన్ని విడిచిపెట్టంటే దాని పట్ల ఆసక్తిని, ఆ బంధం నాకు ప్రయోజనం ఏం కలుగుతుంది అన్నది, అది సంఘం. అక్కడ సంఘత్వం. దాన్ని విడిచిపెట్టు. ధనంజయ అని ఆ అర్జున్ని సంబోధించాడు కృష్ణుడు. అంటే ఆ రాజసూయ యజ్ఞం అప్పుడు అందరినీ వెళ్ళి కలుపుకోవాలి, లేదు అంటే వాళ్ళతో యుద్ధం చేసి గెలిచి రాజ్యంలో కలుపుకోవాలి. ఇది అక్కడ ఈ గుర్రాన్ని వదలడం. అలాంటప్పుడు తను వెళ్ళి ఈ కార్యం ధర్మరాజు అర్జునుడికి అప్పచెప్తే చక్కగా వెళ్ళి తన కార్యాన్ని నిర్వర్తించి రాజ్యం వస్తే రాజ్యంలో ఉన్న ధనము, సైన్యం, మనుషులు అందరినీ కూడా తెచ్చి ఈ రాజ్యంలో కలిపేసి అన్నగారి పాదాల దగ్గర పెట్టేసి వచ్చేసాడు. దాని మీద ఏమీ ఆసక్తి చూపించలేదు. అందుకు ధనాన్ని జయించాడు. అంటే మోహం కదా, ధనం చూడగానే వ్యామోహం. కాంతా కనక దో దుర్గం ఘాటి అంటారు, కబీర్ అంటాడు. అంటే కాంతా కనకాలని దాటలేరు ఎవరుని. ఇవి మనకి అవరోధాలు మన సాధనలోని. అందుకని అతను అక్కడ అంత ధనాన్ని జయించిన, ధనంతో పాటు ఎంతో సైన్యాన్ని, జనాల్ని అన్ని జయించినట్లే కదా. నాది అనొచ్చు కదా, అతను అనలేదు. అన్నగారు చెప్పారు, చేశాడు, ఇచ్చేసాడు, అయిపోయింది, వచ్చేసాడు. అందుకని ధనంజయ అని ఆ టైటిల్. అంటే ప్రతి ఒక్క టైటిల్ వెనకాతల తన కార్యాలు, తన వ్యవహారము అవన్నీ కూడా కూడున్నాయి. అలా ఎన్నో టైటిల్స్ అతనికి. సంఘం త్యక్వా ధనంజయ అంటే ఆ బోధన చేసినప్పుడు, ఆ సంబోధించినప్పుడు నీకు ఈ గుణం ఉంది, ఇక్కడికి వచ్చి నువ్వు లోభత్వాన్ని చూపిస్తున్నావు ఏంటి, నా వాళ్ళు అని. అంత ఏని యుద్ధాలు చేసి అందరినీ గెలిచి అన్నది అన్నయ్యకి అప్పచెప్పేస్తావు అంతా అని. అక్కడ నీకు లోభత్వం కుదరలేదు, ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ ఎందుకు నీకు లోభత్వం వచ్చింది? ఇక్కడొచ్చి నా వాళ్ళు అంటావేంటి? నీతో యుద్ధం చేయలేదా వెళ్ళి ఇంతకు ముందు? ఉత్తర గోగ్రహణం ముందే అయ్యింది కదా. నీ యుద్ధం ముందు ఉత్తర గోగ్రహణం అయింది, అప్పుడు అందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ వచ్చారు. మరి నీకేమో నా వాళ్ళు అన్నది, మరి వాళ్ళకి కూడా ఉండాలి కదా ఆ భావన. మరి వాళ్ళు యుద్ధానికి వచ్చారు అంటే నీతోనే యుద్ధం చేస్తారని వాళ్ళకి తెలుసు కదా. ఇంకొకటి, నా వాళ్ళు అని వీళ్ళని సంబోధిస్తున్నాం. 18 అక్షోహిణుల సేన వచ్చింది, మీ గురించి వచ్చింది. అది అన్నదమ్ముల సమస్య అది. కానీ పూర్తి భారతదేశంలో ఉన్న సైన్యం అంతా, రాజులందరూ వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళకేమిటి వస్తుంది? మహా అయితే వాళ్ళకి ఒక హైక్ వస్తుందో లేదో, ఒక చిన్న ఇంక్రిమెంట్ ఉంటుందో, అసలు బతికుంటారో లేదో కదా ఫస్ట్ థింగ్. అంటే ప్రాణాల్ని త్యజించడానికి వాళ్ళందరూ సిద్ధపడి వచ్చారు. అందరి గురించి ఆలోచిస్తావా, నీ గురించి ఆలోచిస్తావా? నువ్వు ఈ స్వార్థం నుంచి బయటపడు, అందరి గురించి ఆలోచించు. సమభావంతో ఇంతమంది వచ్చారు, ధర్మం గురించి వచ్చాము, న్యాయం గురించి వచ్చాము మనం అని అది విస్మరించి, అంటే ఎరుక లేకపోవడం వల్ల భగవద్గీత మనకు వచ్చింది. అంటే మనకందరికీ ఎరుక తప్పుతూ ఉంటాం, ప్రతి నిమిషము గుర్తు చేసుకుంటూ ఉండడమే. ఇదే సత్సంగం. మనం ఈ సత్సంగంలో ఇట్లాగా మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి మనం ఈ జూమ్ సెషన్స్ లో జాయిన్ అవుతూ మనలో ఉన్న లోపాలని సవరించుకోవడానికి మనకు ఒక అవకాశం ఈ సరిత గారు మనకు కల్పించారు అందరికీ. దీనికి మనం సరిత గారికి, ఈ ధ్యానం నేర్పించిన మన గురువులు పితామహులు డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, నా గురుదేవులు స్వామి సుందర్ చైతన్యాల వారికి, ఏకత్వ గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రభుపాద అచ్యుత గారికి, ఎంతో మంది ఈ జూమ్ సెషన్స్ రన్ చేస్తున్న ప్రతి ఒక్క ఆస్ట్రల్ మాస్టర్స్ కి మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహాయం చేస్తున్నారు. మనం వీళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మనం అందరం చక్కగా కళ్ళజోడిని తీసివేసేయండి, అందరూ ధ్యానం చేసుకుందాము, మనతో మనం కూడుకొని ఉందాము.
చేతుల్లో చేతులు కలుపుకుంటూ కాళ్ళని క్రాస్ చేసుకుంటూ చిరునవ్వుతో మన లోపల జరుగుతున్న ఆ శ్వాసను గమనిద్దాం. सांसों के साथ दोस्ती, सांसों के साथ मस्ती. ఇది పత్రిజీ గారి నినాదం. చక్కగా అందరూ చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. చక్కగా చిరునవ్వుతో మెల్లిమెల్లిగా కళ్ళు తెరవండి. ఈ భౌతిక స్థితిలోకి రావాల్సింది ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన, ఈ శరీరాన్ని ప్రసాదించిన మన తల్లిదండ్రులకి, ఈ ధర్మ సాధనకు ఉపకరించడానికి అనువైన ఈ శరీరాన్ని ప్రసాదించిన మన తల్లిదండ్రులకు, ఈ
జీవితానికి సార్థకతను తెలియజేస్తున్న మన గురుదేవులందరికీ, ఈ సాధనకు ఉపకరించడానికి చేస్తున్న ఈ సాధనలు, ఈ జూమ్ సెషన్స్ ఈ కండక్ట్ చేస్తున్న ఈ పరమ మాస్టర్స్కి, స్పెషల్లీ సరితా మేడంకి, మీకోసం ఆ జూమ్ సెషన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకందరూ సహాయం చేస్తున్న ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ ఈ సమయానికి, స్థితికి, జ్ఞానానికి కోటి కోటి ప్రణామం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞాన మాస్టర్లందరికీ, సరోజిని మేడం గారికి, శైలజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.